ఏంది ఆయన ఎవరు ఆయన నేను చెర్లగూడెం మహేష్ని. ఆహా మా చెర్లగూడెం ప్రాజెక్టు గురించి ఒకసారి పోనీ అమ్మ మాట్లాడు. ఇక్కడనేగా చెర్లగూడెం. చెర్లగూడెం ఆ, ఆ. ఓయా మహేషా ఉమ్, ఉమ్. అది మహేష సినిమా ఫిలిం ఆయనది. ఆ, మరి మీ అమ్మమ్మని పట్టుకొని వస్తా, మరి మీ అమ్మమ్మ వస్తా అది నా ఎమ్మటి కానీ ఆ. మా ఇద్దరి కోసం ఏమైనా సినిమా తీస్తావు. మరి నీ చెర్లగూడెం ప్రాజెక్ట్ ఏడల్లే ఏం కాదు ఆ, వయ్యా. నీ చెర్లగూడెం ప్రాజెక్ట్ అని మంచిగానే అడిగిన పిల్లగాడు ఆ. మనవడా మహేషా. ఆహా. నీ చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు గుంజుకునేది తెలుసు మా రాజ్యానికి. ఉమ్, భూములు గుంజుకొని మిమ్మల్ని ఎలగొట్టేది తెలుసు కానీ పైసలిచ్చేది తెలియదు, ఎందుకంటే లేవాడ. విన్నావా మహేషా? ఉమ్, మీరు ఎటు పోతేందే ఉమ్. మీరు ఎటు తెస్తే మాకేందని. ప్రాజెక్టు మీకే కాదు, అవును. వన్కే అది ప్రాజెక్టు కట్టేది మీకే. మాట్లాడతారా ఎంకల పైసలు లేవు. ఇది మా రాజ్యం మాట. విన్నరా? మీ భూములు పోతేంది, మీకు ఇండ్లు కట్టిస్తున్నారు. వాళ్ళందరికీ ఒక కాడ ఇండ్లు కట్టిస్తున్నారు అందరికి. ఆ ఊరికే ఓ కాడ జాగ కొని మరి ఈరపట్నం కాలనో మరి ఎక్కడనో కొని మీ అందరికి బాధపడొద్దు, మీ భూములకు మేము పైసలు ఇస్తాము, మీ భూములన్నీ కొని కొనిచ్చి మీకు ఇల్లు కట్టిస్తామా అన్నారు. ఒక్కనికన్నా ఇల్లు కట్టించారా సారు? కేశవారు సార్ కట్టారే. కేశవారు చేసిన పని అది, ఆయన చేసిన పని అది లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంతం సార్ వచ్చిండు, మరి ఈడ లేదు. మరి ఎట్లా అవుతుందో, అది ఎప్పుడు పూర్తి అవుతుందో నేను ఉంటానో పోయా. నా పిల్లలు 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 నా మనవాళ్ళు కూడా చూస్తారో చూడరు. మరి అది ఎప్పుడు అవుతుందో, పని అయితే నడుస్తుంది అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో ఇక నడుస్తుంది ఇక. ఓ ఎందుకంటే అట్ట పలానా ఆయన పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్నారట. ఎప్పుడు చూసారు? రేపే. రేపు 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 రేపే ఎప్పుడే అని పెళ్లి రేపు రేపే అన్నట్టు. ఇక అవుతుంది ఇక అవుతుంది ఇక అవుతుంది అనేది. మరి వాళ్ళకి ఎప్పుడు కట్టిస్తారు సార్ ఇంట్లో? అసలు ఆ ఊళ్ళో బడి ఉందా చెప్పు? ఇప్పుడు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి బడి ఉందా? బడిలో సార్ ఉందా? చెప్పి చెప్పి తలకాయ కొట్టుకొని చచ్చిరు ఆ ఊరోళ్ళు. మొత్తుకొని చచ్చిరు. పేపర్లలో వచ్చుడు, ఫోన్లలో వచ్చుడు. చెర్లగూడెం ముచ్చట. చెర్లగూడెం ప్రజల బాధ గాథ ఆ ఊరు ప్రజలకు అయినట్టు ఇంకో మీకైతే తెలుసు. అది ఎవడన్నా ఇల్లును వదిలిపెట్టి భూమిని వదిలిపెట్టి పోవాలంటే పోతాడా? పానం ధరిస్తుందా? వాళ్ళు గోడు నేడ్చిరు. ఎంత కట్టించినావు? ఎన్ని కోట్లు కట్టించిన వాళ్ళకు? ఆ భూమి మళ్ళీ దొరుకుతుంది ఏనన్నా? ఇప్పించినావు? అసలు ఎన్ని లక్షలు ఇచ్చినావు సారు? అజ్జికి పావుషేరు లెక్క ఇచ్చారు అప్పుడు. ఉత్త 4 లక్షలట అప్పుడు. 4 లక్షలని నాకు ఎరక. 4 లక్షలు ఉత్త 4 లక్షలు ఇచ్చి భూమి తీసుకురట. అంటే ఆయన భూమి ప్లస్ ఆయన ఇల్లు కూడా ఇల్లు మీకు కట్టిస్తాం బాధపడకురా అని స్టేషన్ మీద చేసి రాసుకొని పోయి కాదు కక్కసామా అని చెప్పారు. ఇప్పటిదాకా ఇల్లు గది లేదు. ఇల్లు లేనోడు అండ పోయినోడు పోయి పట్నంలో కిరాయి తీసుకొని, మరుగుడంలో కిరాయి తీసుకొని, మాల్కాడ కిరాయి తీసుకొని, ఎంజాల కాడ కిరాయి తీసుకొని ఉంటున్నారు వాళ్ళు. ఎవరికి చెప్పాలా సార్ బాధలు? ఈ మాటలు మాట్లాడొద్దు, ఇటువంటివి చెప్పొద్దు మీరు రాజ్యానికి. అయ్యా మహేషా, నేను వస్తా. మరి ఒకనాడు వద్దాం అనుకుంటున్నా, వస్తలేను. ఒకనాడు నీ చెర్లగూడెం వస్తా నేను. నీ ప్రాజెక్టు సంగతి ఏంది, అది నీ గ్రామంలో ఉన్న ప్రజలు అయ్యో ఎవరిదేంది ఏం సంగతి, ఇస్తానన్న పైసలు ఇచ్చిర్రా ఇయ్యలేదా అని తెలుసుకోవాలి. కానీ పోతా నేను వస్తా, నువ్వేం బాధపడకు మహేషా మనవడా, వస్తా. ఇంకా అయ్యా